అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసిన సంపాదకీయమిది. అమ్మలగన్నయమ్మ అనేది శీర్షిక. సృష్టిలో అమ్మ అనే భావనలో దివ్యత్వం ఉంది. అందుకే ఆ భావనను ఆరాధించి తరించే తాత్వికత మన దేశంలో సంప్రదాయమైంది. మాతృత్వం అంటే కారణం, వాత్సల్యం, రక్షణ, క్షమ అనే భావాల ఏకీకరణ. ఈ నాలుగు జీవితాంతం అందించే ఒక ప్రేమ మనకు తోడై, నీడై, అండదండగా ఉంటే అంతకంటే సాంత్వన, ధైర్యం, స్ఫూర్తి ఎక్కడ లభిస్తుంది? నిత్యం ఆ మాతృ సాన్నిధ్య భావనను మనకు ప్రసరించటమే జగదంబారాధనగా ప్రసిద్ధి పొందింది. విశ్వానికి దాని నిర్వహణ కారణమైన శక్తి నిరంతరం తన వాత్సల్యాన్ని ప్రకృతి రూపంలో ప్రసాదిస్తోంది. ఈ విశాల ప్రపంచాన్ని నడిపే ఆ మహా చైతన్యం విశ్వమంతా వ్యాపించి రక్షిస్తున్నది. ఆ విశ్వ చైతన్యంలోనున్నటువంటి కారణ, వాత్సల్యాది శక్తులను గ్రహించి అదే చైతన్యాన్ని జగన్మాత అని ప్రస్తుతించారు మహర్షులు. ప్రకృతి రూప చైతన్యం కన్నతల్లి కన్నా మిన్న ఎలా అయిందో గమనిస్తే ఈ శ్రీమాత తత్వం అర్థమవుతుంది. ఒక జీవి మాతృగర్భంలో ప్రవేశించాక క్రమక్రమంగా పూర్ణ దేహాన్ని ఏర్పరుచుకుని గర్భం నుండి బయటపడుతుంది. ఆ స్థితిలో కన్నతల్లి ఒక ప్రేమ భావనని, సహన భావనని ప్రసరింపజేయగలదు. కానీ దేహ నిర్మాణ క్రమాన్ని ఆమె ఏర్పరచలేదు. మరి ఆ గర్భంలో ఆ జీవిలో ఏ ప్రాకృతిక చైతన్యం ఒక రూపుదిద్ది వెలికి తీస్తున్నదో తిరిగి బయటకు వచ్చాక ఆ వ్యక్తి దేహములో నిరంతరం ప్రవహిస్తూ ఉనికికి, మనికికి కారణమవుతున్నదో గమనిస్తే ఆ మహచైతన్యాన్ని అమ్మ అని పిలవకుండా ఊరుకోగలమా? సర్వ చైతన్య స్వరూప అని దేవి భాగవతం అమ్మవారిని కీర్తించింది. గ్రహ నక్షత్రాదులు మొదలుకొని స్థావర జంగమాలంతటా ఒక మహా విశ్వనియమాన్ని ప్రవర్తింపజేస్తున్న చైతన్యమే ప్రతి ప్రాణిలోనూ దీపిస్తున్నదని దర్శించారు. మనం గమనించినా గమనించకున్నా ఒక తల్లి వలె మనల్ని కనిపెట్టుకుని కాపాడుతున్న ఆ పరమ శక్తి పట్ల కృతజ్ఞత ప్రకటించటమే దైవభక్తి అన్నారు. ఆ దైవాన్ని అమ్మ అని ఆరాధించటం ఒక గొప్ప సిద్ధాంతం. ఈ మాతృభావన వల్ల మన వ్యక్తిత్వంలో పసితనపు నిర్మలత్వం, అమాయకత, ధైర్య భావన లభిస్తుంది. విశ్వజనని ఒళ్ళో నిబ్బరంగా ఉన్న సాంత్వన కలుగుతుంది. పుంరూపం వా స్మరేద్దేవీం స్త్రీరూపం వా విచింతయేత్ అథవా నిష్కలం ధ్యాయేత్ సచిదానంద విగ్రహం. విశ్వ చైతన్యాన్ని పురుష రూపంలో కానీ, స్త్రీ రూపంలో కానీ, లేదా ఏ రూపము లేని నిర్గుణ తత్వంగా కానీ ధ్యానించవచ్చు. అయితే ఆ చైతన్యానికి ఉన్న లక్షణం సత్యం, జ్ఞానం, ఆనందం అని గ్రహించాలి. ఈ మూడు లక్షణాలు ఉన్న విశ్వశక్తితో వ్యక్తి చైతన్యం అనుసంధానించబడ్డప్పుడు వ్యక్తిలోని శక్తి అపరిమితమై, అకుంఠితమై విస్తృతిని సంతరించుకుంటుంది. ఆ అనుసంధాన ప్రక్రియే ధ్యానము, పూజ, యోగము మొదలైన విధాలుగా ఏర్పరిచారు. కారణాలకు మూలమైనటువంటి సర్వచైతన్య స్వరూపిణిలో శక్తి బహువిధాలు. ఎంతటి శాంతమో అంతటి రౌద్రము ఉంది. పంచభూతాలలోనూ ఆ ప్రకృతి మాతలోని విభిన్న శక్తులు విస్తృతముగా గోచరిస్తాయి. ఉదాహరణకు దాహార్తిని తీర్చే, ప్రాణం నింపే జలదేవతలో ఉప్పెనల ఉద్రేకం కూడా ఉంది కదా. ప్రకృతిలో ఈ రెండు పార్శ్వాలు ఉన్నాయి. అయితే ఆ రౌద్ర భావన సృష్టిలోని చెడును తొలగించడానికి, శాంత భావన మంచిని రక్షించడానికి ఉపయోగపడాలని మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలకు దైవాన్ని వేడుకోవడం. విశ్వకారణ శక్తిలోని విభిన్న అంశాలే జగదంబ వివిధ రూపాలుగా సాక్షాత్కరిస్తాయి. ఆలోచన, ప్రకటన అనే బౌద్ధిక వాచిక శక్తులను సరస్వతి అన్నాం. పోషణ, సంపద అనే లక్షణ శక్తులను దుర్గగా, కాలశక్తిని కాళిగా, ఇలా పలు పేర్లతో వివిధ శక్తుల తత్వాలను గ్రహించగలుగుతున్నాం. ఈ శక్తులను సమగ్రంగా సాధించడానికి విశ్వమంతా పరుచుకున్నటువంటి ఆ మహా చైతన్యాన్ని, ఆ శక్తులకు మూలమిదే అని వేడుకుంటున్నాం. ఆ ప్రక్రియలోనే ఈ శక్తి ఆరాధన వివిధ రూపాలతో, నామాలతో కొలుచుకునే ఆ జగన్మాత విశ్వానికంతటికీ తల్లి అని తెలిస్తే ఇక మనలో వైషమ్యాలకు అవకాశం ఎక్కడా? అందుకే తెలిసి కొలుచుకునే జ్ఞాన రూప భక్తి గొప్ప మార్గం. మరొక చక్కటి సంపాదకీయంతో మరొక వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.